వెల్కమ్ టు న్యూస్ 18. సామాన్యుడి స్కాచ్ గా పిలువబడుతుంటుంది తాటికల్లు. తెలంగాణ వ్యాప్తంగా విడదీయరాని బంధాన్ని ప్రజలతో ఏర్పాటు చేసుకుంది తాటికల్లు. పండగ ఏదైనా సరే ఇంటికి వచ్చే బంధువులకు తాటికల్లుతో మర్యాద చేయడం తెలంగాణ వ్యాప్తంగా చూస్తుంటాం. ఇటువంటి తరుణంలో గత కొద్ది రోజులుగా తాటికల్లులో ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తుంది. సాధారణంగా చలికాలం ప్రారంభం అవగానే పోత్తాడు కల్లు అనేది వస్తుంటుంది. కానీ చలికాలం ప్రారంభమై నెలన్నర అయినప్పటికీ నేటికి అంటే సంక్రాంతి పండగ సమీపించినప్పటికీ పోత్తాడు అనేది ఇంకా లభ్యమవని పరిస్థితులలో కల్లు గీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో మనతో మాట్లాడేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణానికి కూతవీటు దూరంలో ఉన్నటువంటి కల్లు గీత కార్మికుడు కిరణ్ ఉన్నారు. కిరణ్ అడిగి పోత్తాడు అంటే ఏంది, అసలు పోత్తాడు ఇంకా ఎందుకు ఉత్పత్తి అవ్వట్లేదు, వాళ్ళు ఎలా జీవనాన్ని గడుపుతున్నారు అనేది మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వస్తుంది పోతాడు కళ్ళు. పరుపుదాడు కళ్ళు అంటే ఎండాకాలం వస్తుంది. ఈ సంవత్సరం చలికాలం సంక్రాంతి కళ్ళకి ఫుల్ ఉమ్మరగా కళ్ళు అయ్యేది అనమాట. అయితే ఈ సంవత్సరం పోద్దాళ్ళు వెళ్ళటం లేట్గా వెళ్ళటం వల్ల కళ్ళు సరిగా కావట్లేదు. మేము దానికి కొద్దిగా ఇబ్బంది గురవుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పోత్తాడు కళ్ళు అంటే ఇష్టపడని యూత్ ఉండరు. ఈ కళ్ళును ఫ్యామిలీ డ్రింక్ గా చెప్పుకుంటారు. మగవారితో పాటు పిల్లలు మహిళలు కూడా ఈ కళ్ళును ఇష్టంగా తాగుతుంటారు. ఎట్లా నడుస్తుంది మీ వ్యాపారం? ఇంతకుముందు కళ్ళు పుష్కలంగా అయ్యేటప్పుడు మాకు రోజుకి ఒక 500 నుండి 1000 రూపాయల దాకా డబ్బులు అమ్మటం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం చెట్లు వెళ్ళలేదు కాబట్టి ఈ పరుపుదాలు కళ్ళు గీయడం వల్ల కొద్దిగా కళ్ళు అవ్వడం వల్ల రోజుకి ఇంట్లో వెళ్ళడం కష్టంగా అనిపిస్తుంది. ఉద్యోగాల రీత్యా హైదరాబాద్, బెంగళూరు, బొంబాయి వంటి ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా సంక్రాంతి పండుగకు సొంతూరు వస్తారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు పోత్తాడు కళ్ళు తాగేందుకు ఇష్టపడతారు. దోస్తులతో కలిసి తాటివనాలకు వస్తూ పోత్తాడు కళ్ళు తాగుతుంటారు. కానీ ఈసారి పోత్తాడు కళ్ళు పారకపోవడంతో వారికి నిరాశ తప్పదని గీత కార్మికుడు కిరణ్ అంటున్నాడు. సీజన్ మొదలైన పోత్తాడు కళ్ళు ఇంకా పారకపోవడంతో ఒక్కో గీత కార్మికుడు నెలకు సగటున 20,000 నుంచి 25,000 వరకు నష్టపోయారని, తమ పాలుకు ఎక్కువ చెట్లు ఉండి పొద్దున సాయంత్రం కళ్ళు గీసే వాళ్లకు 30,000 వరకు నష్టం జరిగిందని గీత కార్మికుడు కిరణ్ అంటున్నాడు. ఏటా మామూలు సమయంలో పొలం పనులు, కూలి పనులకు వెళ్లే గీత కార్మికులు పోత్తాడు సీజన్ పై నమ్మకంతో 4 నెలల పాటు వృత్తినే నమ్ముకొని తాటివనాల్లో ఉంటారని, అయితే ఇప్పటికే నెల సీజన్ ఉత్తగా పోయిందని, ఇంకో 2 వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని కిరణ్